కూడా మస్తు సెటిల్ అయిపోయింటారు. మళ్ళా వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు, పోలింగ్లు అని స్క్రోలింగ్లు. మజాక్ అయిపోయింది కొడుకులకి. నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు. సారు, మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు. కాకి సొక్క వేసుకునే ముందు ప్రతి ఒక్కడు నిజాయితీగా బతకాలనుకుంటాడు. కానీ పరిస్థితుల వల్ల, ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు. కానీ జంగయ్య అట్టంటోడు కాదు సార్, నీతిని నమ్మిండు. ఇందాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కనబడతా లేదు, కంప్లైంట్ ఇయ్యలేదని మీరన్నారు సార్. గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక 4 రోజులకే లక్ష్యం వచ్చింది సార్. నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు, నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్. సార్, మంచోడో చెడ్డోడో ఒక పోలీస్ కనిపిస్తాలేదంటే కనిపెట్టాలి కదా సార్.